శుభోదయం. విషయం సంకల్ప బలం. ఒక్కొక్కసారి కొన్ని సంఘటనలు చాలా విచిత్రంగా జరుగుతూ ఉంటాయి. మనం వాటిని నమ్మాలో వద్దు అనే అనుమానాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఒకసారి గురువుగారు నదీ తీరాన స్నానం చేస్తూ తన శిష్యుడితో పయనిస్తూ అడవి వెంట వెళ్తూ ఉంటారు. అప్పుడు ఒక వృక్షం దగ్గర నిలబడి ఆగాడు. అక్కడ ఆ వృక్షము ఇంకో వృక్షంతో మాట్లాడుతుందన్నమాట. ఆ మాట విని తదాస్తు అన్నాడు ఈ గురువుగారు. వెంటనే ఆ గురువు గారి మాటలు విని శిష్యుడు, ఏంటి గురువుగారు, మీకు ఏం వినబడింది? ఎందుకు తదాస్తు అన్నారు మీరు? దానికి కారణం ఏంటి అని అడిగాడు శిష్యుడు. ఏం లేదు నాయనా, ఈ మహావృక్షము పక్క వృక్షానికి చెప్తుంది, నేను మరుజన్మలో కాదు ఈ జన్మలోనే ఈ రాజ్యానికి అంతా చక్రవర్తిని కావాలి అని నా కోరికను చెప్పాను, దానికి నేను తదాస్తు అన్నాను అని ఆ గురువుగారు చెప్పాడు. వెంటనే ఆ శిష్యుడు నవ్వుతూ, అదేంటి గురువుగారు, వృక్షం ఏంటి, చక్రవర్తి అవటం ఏంటి, ఇది సాధ్యపడుతుందా? సాధ్యం కాదు కదా. ఆ వృక్షం ఏం చేసిందని దానికి సాధ్యమవుతుంది అని గురువుగారితో శిష్యుడు బదిలిచ్చాడు. వెంటనే ఆ గురువుగారు అన్నారు కదా, ఆ మహావృక్షము ఎంతోమందికి ఫలాలనిచ్చింది, ప్రతిఫలాపేక్ష లేకుండా, ఎటువంటి స్వార్థం లేకుండా ఫలాలనిచ్చింది, ఎంతోమందికి నీడనిచ్చింది, ఆశ్రయం ఇచ్చింది. దానికి ఎందుకు అర్హత లేదంటావు? దానికి కూడా అర్హత ఉంది కదా. అది కూడా చక్రవర్తి కావాలనే కోరిక ఉంది, దానికి ఉంది. ఎన్నో ఇళ్ల నుంచి తపస్సు చేసి మరి ఎంతోమందికి ఉపయోగకరంగా ఆశ్రయం ఇస్తూ ఫలాలను ఇస్తూ ఉంది. కోరిక కోరటంలో తప్పేం లేదు కదా. దాని సంకల్పం అంత బాగుంది, అందుకోసమే అది ఆ కోరిక కోరింది అని అంటాడు ఆ గురువుగారు. శిష్యుడు మాత్రం దాన్ని నమ్మడానికి విముఖత వ్యక్తం చేస్తాడు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? మళ్ళీ జన్మలో కాదు ఈ జన్మలోనే చక్రవర్తి కావాలని అనుకుంది ఈ సామ్రాజ్యానికి, అది ఎలా అవుతుంది గురువుగారు అంటే, చూడు కాలక్రమేణా ఏమవుతుందో అని గురువుగారు బదులిస్తాడు అనమాట. మరుసటి రోజే పెద్ద గాలివాన వస్తుందన్నమాట. ఆ గాలివానకు చెట్లు, గుట్టలు, తర్వాత ఇతర అన్నిటినీ ఎగిరిపోతూ ఉంటాయి. ఈ మహావృక్షం కూడా ఆ గాలివానలో నేలకు ఒరిగిపోతుంది. ఒరిగిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వెంటనే ఒరిగిపోయిన వృక్షాన్ని చూసి శిష్యుడు నవ్వుతాడు. ఏమైంది నీ కోరిక? నువ్వు చక్రవర్తి అవుతావు అన్నావు కదా, నువ్వే పడిపోయావు, నువ్వు ఇక ఎక్కడైతావు ఈ జన్మలో అని హాస్యంగా వేటకారంగా నవ్వాడు ఆ శిష్యుడు. 1 సంవత్సరం గడిచిన తర్వాత ఈ శిష్యుడు, గురువుగారు, భరతుడు ఒక చెప్పుల జతకు పట్టాభిషేకం చేశాడు. అది ఎవరిదో కాదు, శ్రీరామచంద్రుని యొక్క చెప్పుల పాదరక్షలు, వాటికి పట్టాభిషేకం చేశాడు భరతుడు. విన్నారా ఈ సంఘటన అంటే వెంటనే గురువుగారు నవ్వారు. నాయన, నువ్వు అన్నావు కదా చెట్టు చక్రవర్తి ఎలా అవుతుందని, ఇప్పుడు విను. ఈ చెట్టునే వడ్రంగి దాన్ని
దాని చెక్కనంగా చెక్కి చెప్పుల్లాగా తయారు చేసి శ్రీరామచంద్రుల వారికి ఇచ్చారు. ఆ శ్రీరామచంద్రుల వారే వనవాసాలకు వెళ్తూ భరతులకు ఇచ్చారు. ఆ భరతుడు ఆ పాదరక్షలను సింహాసనం మీద కూర్చోబెట్టి 12 సంవత్సరాలు చెప్పులతోనే పరిపాలించాడు. అంటే ఇక్కడ చూడు, ఆ చెప్పులు 12 సంవత్సరాలు చక్రవర్తిగా పరిపాలించబడింది. చూశావా దాని సంకల్ప బలం? సంకల్పం ఎంత బలంగా ఉంటే ఆ కార్యసిద్ధి కూడా అలాగే జరుగుతుంది. అది ఎన్ని పుణ్యఫలాలు చేసిందో, ఎంతమందికి సహకరించిందో, ఎంతమందికి ఆశ్రయం ఇచ్చిందో, దాని కోరికను ఆ భగవంతుడు మన్నించి దానికి చక్రవర్తి హోదా ఇచ్చాడు. చెప్పులను చక్రవర్తి చేసిన మహానుభావుడు ఆ దేవుడు. అప్పుడప్పుడు దేవుని లీలలు మనకు అర్థం కావు, అవి మనకు అనుభవాల్లో వస్తుంటేనే మనకు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి దీంతో మనకు తెలిసింది ఏంటంటే, సంకల్ప బలం అనేది మనలో ఉంటే ఆ పనిని విద్యార్థులే కానీ ఇతరుల మనుష్యులే కానీ తప్పక ఆ ధ్యేయాన్ని నెరవేరుస్తారు. సంకల్ప బలం యొక్క విశిష్టత అంత గొప్పది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.